లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. అమరావతి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన కీలకమైనటువంటి మరొక అప్డేట్ వచ్చింది. నిన్న సిఆర్డీఏ అధికారులు, మంత్రి నారాయణ వీరందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. ఇప్పటికే అంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధిపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో అది మధ్యలో ఆగిపోయిందో దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి టెండర్లు తీసుకొని కాంట్రాక్టు వర్కులు చేస్తున్నటువంటి వారి కాలపరిమితి 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కాలపరిమితి ముగిసింది. అయితే ప్రస్తుతం ఏం చేశారంటే, గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని, ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్ని పిలవడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ పాత కాంట్రాక్టులు కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో, అంటే దాని కాలపరిమితి 19కే ముగిసిపోయింది, అయినా కూడా దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇంకా పూర్తిగా రద్దు కాలేదు. కాబట్టి కొత్త టెండర్లను పిలిచి వాటి స్థానంలో అంటే కొన్ని నెలల వ్యవధిలోనే వీటిని పూర్తి చేయడానికి దాదాపుగా అంటే 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణం అంతా కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు వీటికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి మనం ఈ టవర్స్ ఉన్నాయి, ఈ టవర్స్ అన్నీ కూడా దాదాపుగా కొన్ని 70%, కొన్ని 60%, కొన్ని 90% పూర్తయినాయి. ఇవన్నీ కూడా ఒక ఏడాది లోపలే పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఏదైతే వీటికి మాత్రం అంటే ఐకానిక్ టవర్స్, మనం చెప్తున్నటువంటి ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో వీటి కాకుండా వీటన్నిటికి కూడా అంటే ఇవి కాకుండా అంటే ఈ అసెంబ్లీ కావచ్చు, ఏదైతే మనం ఐకానిక్ టవర్స్గా చెప్పేటువంటి అసెంబ్లీ కావచ్చు, లేదంటే హైకోర్టు కావచ్చు, ఈ 2 కాకుండా మిగిలినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ అధికారులు, అలాగే మంత్రులు, న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నిటికి కూడా కొత్తగా టెండర్లు పిలవబోతున్నారు. ఈ టెండర్స్ అన్నిటినీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేసి పనులు ప్రారంభించాలనేది ప్రభుత్వం టార్గెట్గా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇప్పటికే టెండర్లని పిలవబోతున్నారు. అవి కూడా వీటికి సంబంధించి మాత్రమే, అంటే ఈ బిల్డింగ్స్ సంబంధించి మాత్రమే. అంటే మనం చూసినట్లయితే ఈ బిల్డింగ్స్ మాత్రమే, అంటే ఈ 7 టవర్స్ ఉన్నాయి చూసారు, వీటికి సంబంధించి మాత్రమే. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గతంలో చూస్తే మనం ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో దాదాపుగా 41,000 కోట్ల అంచనా వేసింది. 41,000 కోట్ల అంచనా వేస్తే 38,000 కోట్లకు గాను ఈ భవనాల నిర్మాణం అన్నిటి కూడా పూర్తి అవడానికి, మొత్తం అన్ని భవనాలకి టోటల్ ఎవ్రీథింగ్ పూర్తి అవడానికి 38,000 కోట్ల 38,000 కోట్ల టార్గెట్ చేసి టెండర్స్ని ఆహ్వానించింది, టెండర్స్ కూడా ఇచ్చింది. అయితే వీటికి 5,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ చెల్లించింది, ఇంకొక 600 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇది 2014 నుంచి 19 వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ నిర్మాణాలకి. అయితే ఇప్పుడు దీనికి పరిహారం అంటే నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు అనేది మంత్రి నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ 2019 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ భవన నిర్మాణాలన్నింటినీ కూడా గాలికి వదిలేసింది. ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ అన్నింటినీ కూడా అక్కడ తస్కరింపబడ్డాయి. చాలామంది కూడా ఎత్తుకెళ్లారు అక్రమంగా. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది నాయకుల అండదండలతో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటినీ స్టీల్స్, ఐరన్, ఇలా శాండ్, ఇలా రకరకాల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ చాలా వరకు అన్నీ కూడా కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని అంతా కూడా దొంగతనం చేసినటువంటి పరిస్థితి. అయితే వాటికి సిఆర్డీఏకి ఎలాంటి సంబంధం లేదనేది కారాఖండిగా చెప్పేశారు నారాయణ గారు. అంటే దీనికి సంబంధించినటువంటి పరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఒప్పందం చేసుకోను, అప్పటికి సంబంధించినటువంటి ఆల్రెడీ నిధులు కూడా రిలీజ్ చేసాం, బకాయి నిధులను కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వాటిని కూడా ఇస్తామని చెప్పారు. అయితే గతంలో 38,000 కోట్లను అంచనా వేసినటువంటి ప్రభుత్వం ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఇప్పుడు అదనంగా అంటే అప్పుడున్నటువంటి కాలానికి తగ్గట్టుగా అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా 38,000 కోట్లను అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు కూడా ఇచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్త టెండర్లు వస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇప్పుడు వీటికి అదనంగా 10 నుంచి 15%
నిధులను అంటే అంచనా వ్యయాన్ని పెంచబోతున్నారు. అంటే ఇప్పుడు మారినటువంటి కాలానుగుణంగా పెరిగినటువంటి ధరలను బట్టి ఇప్పుడు ఏదైతే 38,000 కోట్లకు అదనంగా మరొక 15% యాడ్ చేసి ఇప్పుడు టెండర్లను అయితే పిలవబోతున్నారు. ఎంత అనేది కూడా త్వరలోనే కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఉద్యోగులు, న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలన్నింటినీ కూడా డిసెంబర్ నెలాఖరులో టెండర్లు ఫైనల్ అవబోతున్నాయి. ఇకపోతే ఐకానిక్ బిల్డింగ్స్ మనం చెప్తున్నట్టుగా ఏదైతే హైకోర్టు సంబంధించినటువంటి బిల్డింగ్ కావచ్చు, ఇది ఐకానిక్ బిల్డింగ్, దీని కన్స్ట్రక్షన్ బాధ్యత కావచ్చు, లేదంటే అసెంబ్లీ కావచ్చు, ఈ 2 బిల్డింగ్స్ని కూడా వేరొక సంస్థకు ఇవ్వాలి అనేది. అంటే ఆల్రెడీ ఈ ఉద్యోగస్తుల, అధికారులు బిల్డింగ్స్ కాకుండా ఐకానిక్ బిల్డింగ్స్ వరకు వేరే టెండర్లు పిలవాలి. వాటిని కూడా జనవరి నెలాఖరులోపు ఆ టెండర్లను పిలిచి వాటిని ఫైనలైజ్ చేసి క్లోజ్ చేయాలి అనేది. అంటే జనవరి తర్వాత నుంచి ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించాలనేది ప్రభుత్వం ఉన్నటువంటి టార్గెట్గా చెప్పాలి. వీటికి కొంతకాలం తీసుకున్నా కూడా ఓవరాల్గా ఈ ఐకానిక్ టవర్స్ కావచ్చు, లేదంటే మామూలు ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఈ హైకోర్టు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవరాల్గా బిల్డింగ్స్ అన్నిటినీ కూడా 3 ఏళ్ల లోపల కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలి. వీటిని కొన్ని నెలల్లోనే పూర్తి చేయాలి. ఏడాదిన్నర సమయంలోనే వీటిని వరకు పూర్తి చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకునింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఇప్పటికే కొన్ని నిధులను కూడా సమీకరించింది. వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బ్యాంకు నుంచి కూడా ఈ 2 సంయుక్తంగా అమరావతిలో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి కట్టడాలకు, అలాగే అక్కడ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే లేఅవుట్స్, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఇళ్ల నిర్మాణం, వీటన్నిటికి కూడా 15,000 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా రెడీ అయింది. ఇటీవలే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు అమరావతిలో పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. కొన్ని రోజుల పాటు అక్కడే పర్యటించి మొత్తం ప్రణాళికనంతా కూడా సిద్ధం చేసి ఇక విడుదల చేసేటువంటి పరిస్థితి. అయితే ఇకపోతే మిగిలినటువంటి నిధులను కూడా హడ్కో నుంచి రుణం ద్వారా పొందడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఢిల్లీలో పూర్తి అయింది. హడ్కో నిధులను కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. హడ్కో నిధులను కూడా అమరావతి నిర్మాణానికి ఇవ్వడం కోసం సిద్ధమైందనే చెప్పాలి. ఇక నిధులలేమీ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ రాబోతున్నాయి, అలాగే హడ్కో నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇక సంస్థల్ని ఎంపిక చేసి టెండర్లను పూర్తి చేసి డిసెంబర్ నాటికి వీటి నిర్మాణం పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ఐకానిక్ టవర్కి సంబంధించిన అసెంబ్లీ, అలాగే హైకోర్టు నిర్మాణాలు, ఈ కట్టడాలకు సంబంధించిన టెండర్స్ కూడా క్లోజ్ చేయబోతున్నారు. సో 3 సంవత్సరాల లోపల అమరావతి ఒక దశకు రాబోతుంది. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఒక కూర్పు జరగబోతుంది. రాజధాని నిర్మాణం ఒక స్థాయిలో ఉండబోతుంది అనేది నిన్న జరిగినటువంటి సమావేశాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.